అందరూ చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం కదా, ఆ కొండ నాది, ఈ కొండ నాది, ఈ కొండ నాది అనుకుంటాం కదా. అరే అని ఈ కొండలు ఆ కొండలు కాదని బాబు, ఇంతలాగా చెమటలు కారినా సరే దొంగ అబద్ధాలు చెప్తాను, పుట్టి ఆడున్నారు తిన్నా. బ్రో ఐ లవ్ యూ బ్రో, నీకు తప్ప ఎవరికి చెప్పలేదు జీవితంలో నేనైతే. అది నా అదే, ఇది నీ ఇదే బట్టి మన సింగిల్స్ కాబట్టి మనం ముందు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం బెస్ట్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. వాడవాడనాదే ఈ వాడనిదే. ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే సారీ, దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. సో ఈరోజు స్పెషల్ వీడియో వచ్చిందంటే మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ థింగ్ వచ్చి అంటే దానికి నన్ను తిట్టుకున్నా పర్లేదు మీరైతే. నెక్స్ట్ థింగ్ వచ్చి మనం వైజాగ్ మొత్తం తిరిగాం, చాలా బాగున్నాయి. అని వైజాగ్ గురించి ఏం చెప్తారు 2 మాటల్లో? బాగుంది వైజాగ్, బాగుంది 2 మాటలు ఇంటికి చెప్పన్నా, 2 మాట్లాడారు కదా. బాగుంది వైజాగ్, బాగుంది వైజాగ్. సార్ అన్న కూడా డైలాగ్ వేస్తున్నాను లాస్ట్. నెక్స్ట్ థింగ్ వచ్చి మనం ట్రైన్కి వెళ్ళిపోవాలి. మనం అయితే చూసుకోవచ్చు ఇండియా గ్రాండ్ చిల్డ్రన్ పార్క్ అంట. నెక్స్ట్ థింగ్ వచ్చి నోవా హోటల్ కదా, అన్ని నుంచి వచ్చేటప్పుడు మాత్రం మనకి జారిపోయింది కాళ్ళు చూడండి. బీచ్. నెక్స్ట్ థింగ్ వచ్చి మనం స్ట్రైట్కి వెళ్ళిపోతాయి, 8 కిలోమీటర్లు వెళ్ళి ఆగిపోతాం మనమైతే. మీరైతే చూడండి ఎలా వస్తున్నాయి వాటర్ పైదాకా. నెక్స్ట్ థింగ్ వచ్చి నన్ను 2 ముగిపోదురు, ఒక అన్నెల్లి కాపాడాడు ఇక్కడ. జాగ్రత్తగా ఉంది ఆర్కే బీచ్లో కాదు, వెరీ దారుణంగా లాగింది లోనికి అయితే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మిక్చర్లు అన్నీ బాగుంటాయి, అది అందరికీ తెలిసిందే చెప్పక్కలా. ఒంట్లు కూడా ఉన్నాయి బేసిక్లీ ఇక్కడ. మీరైతే జాగ్రత్తగా వెళ్ళండి తాను చేసే ముందు మాత్రం. ఇక్కడైతే పిల్లలతో ఉన్నప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. మనమైతే ఈరోజు చూసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇస్తారు శారీ వాక్ అంట, అంటే 3 కిలోమీటర్లు నడాలంటారు శారీతో. నగ్గిన వాళ్ళకి మాత్రం ప్రైజ్ మనీ ఇస్తారు. ఐ థింక్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి బాగా ఇట్టారు అనుకుంటా. మనకి ఇస్తే బాగుంది. ఎన్నో కిలోమీటర్లు ఉన్నాడు చెప్పండి, ఆపేస్తున్నాం మధ్యలో. నువ్వు ఎన్నో కిలోమీటర్లు మనం షార్ట్లు వేసుకొని షర్ట్లు వేసుకొని నడుచున్నాం, మనకి ఒక ప్రైజ్ మనీ ఇస్తే బాగుంటుంది. సరే సండే అందరికి ఫ్రెండ్షిప్ డే. నెక్స్ట్ థింగ్ వచ్చి చూసుకోవచ్చు బీచ్ అయితే ఫుల్గా వస్తుంది, అంటే ఈరోజు సండే కదా అందుకే వాటర్ పైదాకా వచ్చినాయి. నెక్స్ట్ థింగ్ వచ్చి చెప్పాక అందరికీ లవర్స్ అయినా అందరికీ జాగ్రత్త ఉన్నాను అందరూ. మనమైతే లవర్ స్పాట్ దగ్గర ఆగా. మనమైతే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి, ఎందుకంటే అన్న ఫోటోలు తీసుకున్నాడు మంచిగా. ఇందాక కెమెరా మ్యాన్ ఫోటోలు తీసాడు కాబట్టి అన్న ఫోటోలు ఎలా తీసారన్న వైజాగ్ బీచ్లో బాగున్నాయంట. కాకపోతే ఈ అన్న అయితే సూర్యుడికి చంపేస్తున్నారు పైనుంచి. ఇది పార్క్ లవర్ స్పాట్ అంటారు కాబట్టి మన సింగిల్స్ కాబట్టి మనం ముందు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం రెస్ట్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. అయితే చూసుకోవచ్చు ఏంటి అనుకుంటారో, అవి సముద్రంలో చేపలు చిన్న చిన్నవి ఉంటే దాంట్లో వాళ్ళు వేసి బతికిస్తారు. అది బతికిస్తాను పెంచుతారు పెద్ద అయ్యేదాకా. అక్కడ ఉంటాయి చూడండి, జూమ్ చేస్తున్నా కనపడుతున్నాయి అవి. యాక్టివ్ కంటే చిన్న ఉన్నాయి పడ దగ్గర, అక్కడ పెంచుతారు వేసి. వాడైపోయింది కదా. నెక్స్ట్ థింగ్ వచ్చి అంటే మన రొయ్యల్లో చెరువులు ఎలా బతికిస్తామో చేపలని అలాగా వీళ్ళు సముద్రంలో పెంచుతారు, సముద్రంలో చేపలు కాబట్టి. అంటే పడవలు కూడా ఉన్నాయి, బాగున్నాయి అంటాం కదా, అలా బాగున్నాయి. నా వాయిస్ మీకు నచ్చిందని చెప్పండి, లేదని చెప్పండి. ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి. ఉంటా మరి, అంటే వీడియో ఇంకా ఉంది, కంగారు పడకండి సరేనా. అది వచ్చి లోన అంటే ఇప్పుడు పాడైపోయిన ఫ్లైట్ ఉంది, ఆ ఫ్లైట్లో ఎక్కితే మాత్రం మనల్ని పంపిస్తారంట. టికెట్ డబ్బులు తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చి మనం దీనికి కూడా తీసుకుంటారు. అంటే ఇది సెకండ్ ఉండేది కాకపోతే నా మాటలు వెరైటీగా ఉంటాయి, కామెంట్ చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చి నేను పేరు మర్చిపోయా, అది పేరు ఏంటంటే సబ్మెరీన్ అనేది. ఇది వచ్చి సగం పార్టీ అంటే ఫుల్ పార్ట్ కాదంట. అంటే మరి సగం కోసరిపోయిందా లేదా అది పోయిందని ఇక్కడ తెచ్చి సగం ముక్క అతికిచ్చారంట నాకు తెలీదు. దాని లోనికి వెళ్తే తెచ్చాను మనకు ఫుల్ డీటెయిల్స్. నెక్స్ట్ థింగ్ వైజాగ్ బాయ్ చెప్పే టైం అయింది. మనం అయితే వైజాగ్ బాయ్ చెప్పే టైం అయింది. లవ్ వైజాగ్ అంట, వైజాగ్ బాయ్ బాయ్. మనం స్ట్రైట్కి వెళ్ళి ఎండ మాత్రం గట్టి కొడుతున్నాడు ఈరోజు. ఎండ గురించి కామెంటరీ చెప్పండి ఏదన్నా. బ్యాటింగ్ ఆడుకుంటున్నాడు ఆ రోజు నీతో, ఈరోజు నాతో ఆడుకుంటున్నాడు. చెట్ల కారిపోతలు ఇలాగైతే. అప్పట్లో వైజాగ్ బీచ్లో ఏమంటారు అది అని, అది ఏంటంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్. అప్పుడు ఇలా పీకి పడేశారు ఇక్కడ. నెక్స్ట్ థింగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మాత్రం పీకేశారు, బాధకరం. ఆ బ్రిడ్జ్ ఇక్కడే కట్టారనుకుంటా. మరి ఎందుకు పీకేశారో ఏం చేశారో మనకు తెలియదు. అని ఇదే ఫ్లోటింగ్ బ్రిడ్జ్. మనకి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎందుకు పీకేశారంటే అల్లలేదు గట్టిగా వస్తున్నాం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. 9071 అంట ఎందుకంటానంటే అని మనం చూస్తున్నాం కదా, మీకు కూడా చూసుకోవచ్చని. ఐ థింక్ చూడండి అది చాలా బాగుంది కదా డ్రాగన్. అండ్
సబ్మెరీన్ మొక్క అది అనుకుంటా, మనకు తెలియదు అది మొక్క ఎక్కడ ఎందుకు కట్టారో లేదా కట్టించారో ఎలా ఐ థింక్ అది నాకు తెలియదు. మేబీ కట్టించారా, పెట్టింది అనుకుంటా. సబ్మెరీన్ మొక్క చూసాక పెట్టింది లాగానే ఉంది. చూడండి మిసైల్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అమ్మా, ఎక్స్పెక్ట్ చేయదా మిసైల్ అయితే. నెక్స్ట్ సబ్మెరీన్ మొక్క ఇది అనుకుంటా. ఫైనల్లీ సబ్మెరీన్ మొక్క అండ్ ఎలిఫెంట్. మాకు ఇంగ్లీష్ వాడు కాబట్టి ఎలిఫెంట్ అంటాం. ఏనుగు కేవలం ఏనుగు బోల్తాయి. బుద్ధుడు అయితే 3.7 కిలోమీటర్లు నడిచాం. కాకపోతే మాకైతే చెమటలు పడుతున్నాయి. కాకపోతే నెక్స్ట్ వచ్చి వాటర్ దొరకట్లేదు ఎక్కడని. వాటర్ డ్రింకింగ్ వాటర్ పెడితే బాగుంటుంది. డ్రింకింగ్ వాటర్ పెట్టినా బాగుంటుంది. అన్నీ ఇంచుమించు బస్ స్టాండ్లో ఉన్నాయి, చాలా బస్ స్టాండ్లు ఉంటారు కాబట్టి వాటర్ మినిమం కాబట్టి కొంచెం సింపుల్గా పెట్టి వాటర్ ఉంటే బాగుంటుంది. అయితే ప్రజెంట్ ఇప్పుడే వాటర్ తాగి బయలుదేరుతున్నాం. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు దాకా 500 మీటర్స్ దాకా నీరు ఉంది. ఇప్పుడు ఎండ స్టార్ట్ అయింది మళ్ళీ మాకు. మనమైతే వెళ్ళే దారిలో మాత్రం ఏదో గుడి కనపడుతుంది, పూర్వకాలం గుడి అనుకుంటా. అది గుడి చూడండి బాగుంది. నాకు అంత ఐడియా లేదు, అపార్ట్మెంట్ కట్టించారో లేకపోతే ఏళ్ళు కట్టించారో మరి. పూర్వకాలంలో ఉన్నా కూడా తెలియదు మరి. అంటే ఇటుకలు చూస్తుంటే పూర్వకాలం ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే బూస్ట్ సీక్రెట్ ఎనర్జీ అని చెప్పారు కదా మన ధోని గారు, అందుకే తాగుతున్నాం బూస్ట్ ఈరోజు. నేను బూస్ట్ చెప్పాను అంటే టీ తాగుతాను డైలీని, రెగ్యులర్గా తాగుతాను. ఈరోజు బూస్ట్ చెప్పాను ఎందుకంటే పార్క్ లోనికి వెళ్ళిపోవచ్చు, ఫేమస్ అంట. అదే బుద్ధుడు అయితే బాగున్నాడు. అది ఇక్కడ ఫేమస్ బీచ్ ఉంటుంది కాబట్టి మనం అయితే బుద్ధుడు చూడండి బాగున్నాడు. అయితే ఇంకా హైదరాబాద్ కూడా బాగుంటుంది. అండ్ వచ్చి బీచ్ పార్క్ ఇది అంతా. వాటర్ అయితే బాగున్నాయి. కలర్ అంటే కలర్ వేరే కలర్ అయిపోయి డస్ట్ కదా. టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. మనం కైలాసగిరి దగ్గరలో ఉన్న జిప్పే ఉంది, ఎగ్దామా లేదా ట్రై చేస్తాం. అండ్ జిప్పే బాగుంది. ఎంత తీసుకుంటారో లేదు. అప్ అండ్ ఇది కలిపి తక్కువ తీసుకుంటే ఎక్కేస్తాం. అయితే రోప్ దగ్గర ఉన్నాం, అదే జిప్ లైన్ ఉంటుంది కదా, అంటే కైలాసగిరి పైనుంచి కింద దాకా అంటే జిప్ ఎక్కుదాం అనుకున్నాం. ఎందుకంటే బాగుంటుంది కైలాసగిరి కదా పార్క్ అంట. నెక్స్ట్ ఇంకొచ్చి మళ్ళీ ఎక్కిన కానీ నుంచి అన్న నువ్వు ఏమి ఎక్కువ అన్నా ఎందుకు ఎక్కువ అని అడుగుతారేమో మీరు, అందుకే ఎక్కట్లేదు మీ గురించి. మళ్ళీ ఏంటంటే మనకి 2 గంటల అలా పక్క జనాలు మనం కట్టుకున్నారు. వెళ్దాం అనుకున్న జనాలు మాత్రం ఎట్టుకున్నారు. తర్వాత అన్న కూడా ఎక్కకూడదు, నేను ఒక్కనిస్తే బాగోదని ఎక్కట్లేదు నేనైతే. చూడండి ఎలాగుందో బీచ్ ఇవి. అండ్ నెక్స్ట్ గేవ్స్ కాబట్టి ఆన్ చేస్తాను. వేరే లెవెల్ ఉంది. ఇప్పుడు కైలాసగిరి దగ్గర ఉన్నాం. నెక్స్ట్ వచ్చి వ్యూ పాయింట్ ఉంది, వేరే లెవెల్ అబ్బా. చెప్పి నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. రాయలు అండ్ లవర్స్ అంటారు కామన్ అయ్యి మనం పట్టించుకోకూడదు అక్కడ గురించి. నెక్స్ట్ బంగ్లాదేశ్ది ఉంది ఏమంటారు పడవ చూసారు, అక్కడ గొడవలు తిందా చాలని. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం మరి. ఇది మన అయితే కైలాసగిరి దగ్గర ఉన్న తెనేటి పార్క్ దగ్గర ఉన్న అది బంగ్లాదేశ్ వాడు కొట్టుకుని వచ్చిందన్నారు కదా, అది ఇక్కడే ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చి స్ట్రైట్కి వెళ్దాం. అందరూ చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం కదా, ఆ కొండ నాది, ఈ కొండ నాది, ఈ కొండ నాది అనుకుంటాం కదా. అలాగే ఈరోజు ఈ కొండను చూస్తే నాకే అనిపిస్తుంది. నాకైతే అది నా అదే, ఇది నీ ఇదే అంటాం కదా చిన్నప్పుడు. అని ఎప్పుడైనా అన్నాం అన్నమాట, ఆ కొండ నాదే, ఈ కొండ నాదే అంటారు కదా చిన్నప్పుడు. లొకేషన్ వేరే లెవెల్ ఉంది కదా. రూట్ మ్యాప్ చూసుకోకుండా వేరే దారిలో వెళ్ళిపోయాం. కాబట్టి పడ్డది రూట్ మ్యాప్ మర్చిపోయిన వల్ల వేరే దారిలో వెళ్ళిపోయాం. మైండ్ జస్ట్ 500 minutes. నెక్స్ట్ ఏంటంటే రూట్ మ్యాప్ చూసిన వల్ల ఇటు సైడ్ వెళ్తున్నాం. కాబట్టి బీచ్ దగ్గర ఇటు పక్క అవి ఉండేది బంగ్లాదేశ్ వరకు వాడ నాదే, ఈ వాడ నీదే. మన చిన్నప్పుడు నేను అన్నీ ఈ లారీ నాది, ఆ లారీ నాది, ఈ లారీ నీది అంటూ ఉండేవన్నీ. అవి ఏం జరగని ఇప్పుడు అర్థమైంది మనకి. అంటే ఇది వాళ్ళు అర్థమవుతుంది కదా, చిన్నప్పుడు మైండ్ సెట్ వేరే ఉంటుంది కాబట్టి మనం అలాంటివన్నీ పట్టించుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ చేపలు చేస్తున్నారు, మనం సైడ్ వెళ్ళిపోవాలి. తెలియని ఆనందం వస్తుంది చూస్తుంటే నాకు. కొండలు కానీ నెక్స్ట్ స్కై ఎండ చంపినా కానీ ఇప్పుడు దాకా అప్పటి నుంచి మేము నీళ్ళ నడిచిన వచ్చిన వాళ్ళు అంత అనిపించలే. ఇక్కడ కళ్ళు చూస్తుంటే ఇండు బ్రో, ఐ లవ్ యూ బ్రో. నీకు తప్ప ఎవరికి చెప్పలేదు జీవితంలో నేనైతే. లొకేషన్ చూడండి అండ్ వ్యూ చూడండి పైన పడవ. మనకైతే ఎంత ఎండ ఉన్నా సరే బీచ్ని చూస్తే ఎండ కూడా అనిపించట్లేదు మనకి. ఎందుకంటే నా వాయిస్ వినపడుతుంది వినపడతాను తెలియదు, ఎందుకంటే గాలి గట్టిగా వస్తుంది. చూడండి వేరే లెవెల్లో ఉంది బీచ్ అయితే.
అక్కడ ఫోటో షూట్లు జరిగినాయి ఇంకా మన ఎందుకు వాళ్ళ గురించి. నెక్స్ట్ థింగ్ వచ్చి మన చింటూపురం ఉన్నాడు ఇక్కడ. మనం ఇంటర్వ్యూ చేద్దామన్నా ఇంటర్వ్యూ చేస్తలేదు. ఇప్పుడు కరిసిలా ఉన్నాడు ఇడు. నేను చూస్తుండే రే టారా రే రావట్లేదు. లవర్ కొంచెం ఎత్తుకున్నాడు ఆడిని వైజాగ్ బీచ్లో తిరిగి బీచ్ అయితే వేరే లెవెల్ ఉందబ్బా. మనకైతే చెమటలు పట్టేస్తున్నాయి. ఇంకా 5 కిలోమీటర్లా, ఇంకా 5 కిలోమీటర్లు అయితే మనం బీచ్ అయిపోతాం. అయితే ఆయాసం వచ్చేస్తుంది ఎందుకంటే మా కొండలు ఎలా దిగుతూ ఉన్నాయి పైనుంచి కిందకి. అమ్మ కాళ్ళు అయితే లాగేస్తున్నాయి. నెక్స్ట్ థింగ్ వచ్చి ఇప్పుడు దగ్గర రీల్ చేద్దాం. రీల్ తీసే అంత మాకైతే చూసుకోవచ్చు చెమటలు ఎలా కారిపోతున్నాయి. ప్లస్ ఏంటంటే అన్నది 15 కేజీస్ ఎంత ఉంటుంది, అది జస్ట్ 10 కేజీస్ ఉంటుంది. మా కొండలు ఇలా దిగుతూనే ఉన్నాయి. కొండల గురించి చెప్పండి ఎలాగున్నాయి. అప్ అండ్ డౌన్. అరే అని ఈ కొండలు ఆ కొండలు కాదండి బాబు. అప్ అండ్ డౌన్ అంటే అప్ అండ్ డౌన్ అంటే ఆ కొండలు అనుకుంటారు. అవి కూడా కాదు. ఏంటంటే చెట్లు బాగున్నాయి బీచ్ రోడ్డు, దానివల్ల కొంచెం పర్లేదు సమస్యలు పడుతున్నాయి. కానీ ఈ లేకపోతే ఇంకా వాచిపోయి ఏంటంటే ఇప్పుడు ఫుడ్ తినలేదు. ఇప్పుడు తినాలి. పొద్దున్న టిఫిన్ కూడా తెలియదు. ఓన్లీ బూస్ట్ ఒకటి తాగామంటే. బూస్ట్ సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. బూస్ట్ అనేది అయితే చూసుకోవచ్చు. వైజాగ్లో కూడా జూ పార్క్ ఉంది. నెక్స్ట్ వచ్చి టికెట్ ప్రైస్ 30 or 40, 50, 60 అలా ఉంది. మనకి అంత ఐడియా లేదు. జూమ్ చేసి వస్తే కనపడ్డది. లేదా 300 ఉండొచ్చు, సంథింగ్ ఉండొచ్చు, 30 రూపాయలు అనుకుని. అయితే చెప్తున్నాను కదా, ఆ బోట్ కనపడుతుంది కదా, అక్కడి నుంచి ఇలా వస్తూనే ఉన్నాం. ఎండ రంగు కొట్టట్లేదు. ఇంకా ప్లస్ ఏంటంటే చెట్లు ఇవి ఉన్న వల్ల కొద్దిగా సేఫ్ అయ్యాం. నెక్స్ట్ వ్యూ చూడండి. అంటే అంతమంది వ్యూ అన్నామని ఏమనుకోకుండా, అంటే నాకు ఇలా భలే కనబడుతుంది కాబట్టి చూపిస్తున్నా. నెక్స్ట్ వచ్చి వెళ్ళాలి కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్కామర్స్ ఎక్కువైపోయి ఈ రోజుల్లో. నాతో లెవెల్ వచ్చి ఇస్తాం అని చెప్పి మమ్మల్ని మబ్బు పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్గా తీసుకున్నాను. అంటే 24,000 12,000 తర్వాత మేము అయితే 1,000 ఇస్తాం అన్నాడు అన్న. మేము కాదు, దాని గురించి క్లారిటీగా అనుకోండి అన్న. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. నాగే దద్దాలనుకోవడానికి వస్తుంది. నగర్ బీచ్కి నెక్స్ట్ వచ్చి మనం వెళ్ళాలి. ఇంకా 3 కిలోమీటర్స్ ఉందనుకుంటా. నెక్స్ట్ వచ్చి బీచ్ అయితే బాగుంది, ఎందుకంటే చెట్లు బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా 2 కిలోమీటర్స్ నెక్స్ట్ వచ్చేది బీచ్. నెక్స్ట్ మనం జాయిన్ అయ్యాడు నడుస్తాను ఉంటుంది కదా. వచ్చి ఇస్కాన్ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ జరిగింది. ఇస్కాన్ బయటికి వెళ్ళిపోతే మనం వచ్చేది మనం అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు అన్నిసార్లు అన్నది చూసుకున్నాను ఏమనుకోకండి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే సరే ఆల్రెడీ మనం తెలియదు కానీ మనం అయితే ఇలా కింద నుంచి వెళ్ళాలి. చూసారా డౌన్ ఎలా ఉందో. అమ్మ అంగలేదు డౌన్ అయితే. నా చెవంటికి నా జుట్టు తడిసిపోయింది. మరి దారుణం ఉంది చెవంటి అయితే. ఎండ అయితే గట్టిగా ఉంది. కాకపోతే వెళ్ళాలి కదా మరి. మనమైతే వెళ్ళి ఎంజాయ్ చేయాలి, పండుకోవాలి, డ్యాన్స్ చేయాలి అన్నతో. అంటే నేను డ్యాన్స్ రాదు నాకు బేసిక్లీ. కాకపోతే వెళ్ళాలి కదా మరి. బ్రో మాత్రం వేటకి వెళ్ళి వచ్చింది ఇప్పుడే. కాకపోతే చిండు రారా రే, నక్కలా ఉంది తెల్లదూరం చూసారు నన్ను కరిసిలాగా. అంటే ఇది ఫారెస్ట్ కదా బేబీ, అంతగా ఉంది. కానీ ఫారెస్ట్ కాదు, ఆయన బీచ్ ఉంది కాబట్టి మనం అలాగే కొండలు ఎంట్రలాగా వస్తున్నాయి. చచ్చిపోవాలనిపిస్తుంది నాకైతే నడిచి ఇప్పటికి 13 కిలోమీటర్లు నడిచాను నేనైతే. మనోడు ఇప్పుడే నడిచాను చెప్పాను ఆల్రెడీ కొద్ది ముందు. మనకి ఇంతలాగా చెమటలు కారినా సరే మనకి ఫీల్ వస్తుంది. ఎలా తెలుసా, కొండలు చూడండి ఎలాగో వస్తుందో. ఎంత పెద్దగా ఉన్నాయి కొండలు అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చి బీచ్ కూడా ఎంజాయ్ చేస్తాను. కొద్దిగా ఆయాసంగా మాట్లాడుతున్నాను, అందుకు ఏమనుకోకండి. ఎందుకంటే నడిచి అలసిపోయా. నా వైట్ షర్ట్ కూడా తడిసిపోతుంది. నెక్స్ట్ వచ్చి నేను వచ్చిన కూడా చెప్పాను వైట్ షర్ట్ వేసి ట్రావెలింగ్ చేయకూడదని. అయినా కానీ చేస్తాను, ఎందుకంటే నేను బీచ్లో రీల్స్ కానీ నెక్స్ట్ స్టంట్లు చేసాను చిన్నవి. అందుకని మరి వైట్ షర్ట్ వేసుకోవాల్సి వచ్చింది. వ్యూ అయితే చాలా బాగుంది. కొండలు చూడండి. కొండ నేనే కొండ, గుండెల్లో నేను కొండ. గుర్తుపెట్టుకో అంటే సాంగ్ కొత్తగా పడ. ఏరా అంత స్పీడ్ వెళ్తున్నావు ఏంట్రా నువ్వు? నీకే ఉందిరా బండి. సర్లే మాకు లేదు కదా, ఏం చేస్తాం. ఇప్పుడు స్టార్ట్ అయింది రబ్బింగ్. కొట్టుకుంటా ఉంది కింద. ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే సారీ, దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. అన్న వాయిస్ వెరైటీగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే కొంతమంది చెప్పారు వెరైటీగా మాట్లాడు బ్రో, ట్రెండింగ్ వస్తుంది వస్తుంది అన్నారు.
వాళ్ళ గురించి ఈలోగా మాత్రం వేరే వేరే అంటే 3-4 గంటలు వాయిస్తో మాట్లాడినా కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం టెంపుల్ ఇది. ఇక్కడ వాళ్ళు లోకల్గా పేరు పిలిచి చంద్రప్తి అని పిలుస్తారంట. అండ్ కింద కూడా విశాఖ ఇప్పుడు ఎందుకు ఆగామంటే చెరువు రకం తాగితే కాగం. టైం వచ్చి వాటికి ఎంత కూడా టైం 2 అయింది. 2 కూడా ఫోన్ చేయకుండా వాక్ చేస్తున్నాం. మేమైతే ఇంతలో 5 చెప్పాం, ఎందుకంటే కూలింగ్ ఉంటుంది కాబట్టి. పుట్టికి వెళ్ళకుండా చెరువు రసం తాగాల్సి వస్తుంది, ఎందుకంటే ఎండ సూర్యదేవుడు అలాగొన్నాడు మాకు. అంటే సూర్యుడు గురించి అబద్ధాలు చెప్పారు. ఫుడ్ ఆడున్నాయి, ఫుడ్ అయితే ఎక్కడా లేదు. దాని గురించి చెరువు రసం తాగడం అంటే సౌండ్లు పట్టేసి బాగా హ్యాపీ ఫ్రెండ్స్. మనం అయితే రిషికొండకి రీచ్ అయిపోయాం కాబట్టి రిషికొండ నుంచి వెళ్దాం వద్దని ఆలోచిద్దాం. ఫస్ట్ నడుద్దాం గురించి అన్వేషణ మాత్రం చౌక అంటారు కదా, అలాగే ఉన్నాయి కదా షర్ట్లు అని. నెక్స్ట్ థింగ్ వచ్చి ఇక్కడ అన్నీ ఉన్నాయి, టోపీల్స్ అండ్ కల్చర్స్ అండ్ స్టైల్స్ వేరే లెవెల్ ఉన్నాయి. ఆయన ఇంకా నో పార్కులో పెడితే అబ్బాయిలు కావాలి. అబ్బాయిలు మనం అయితే ఇంత ఎండలో కూడా తినాల్సి వస్తుంది. మామిడికాయ కాసేపు 100K కొడతారు కాబట్టి అన్న అయితే మనం మంచిగా 100K అని రాస్తున్నాడు. 100K కొట్టాడు కదా, మనం అందరు కంగ్రాచులేషన్ జరిగింది. నెక్స్ట్ కానీ వాయిస్ చాలా ఉన్నది. కంగ్రాచులేషన్స్ అండ్ 100K నాగేశమ్య. నెక్స్ట్ ఇంకా వచ్చి ఇక్కడి నుంచి చెక్అవుట్ చేయాలి మనం. ఇప్పుడైతే ఇప్పుడే అయితే చాలా బాగుంది. గుర్రం ఎక్కిద్దాం అంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి మనం నడుచుకుంటా పోదాం. ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు రా, బీచ్కి రా, అమ్మాయిలు చూడు ఎలా ఉన్నారు, కలరింగ్ వేరే లెవెల్ ఉంది. రే రే 100K గురించి ఎంత కష్టపడ్డారు చూసా. అతనైతే చింటూ అని పిలిచి వచ్చింది. రే చింటూ కమ్ యార్ మ్యాన్ ఫోటో. మనమైతే అన్నీ గెలప్ చేస్తున్నాం కాబట్టి 100K అన్నైతే తిట్టుకుంటున్నాడు. బేసిక్లీ ఫ్యామిలీ 100K ఫ్యామిలీ అని రాశాడు. మరి అంటే మనం అందరం ఫ్యామిలీ కింద వస్తాం కాబట్టి. నెక్స్ట్ థింగ్ వచ్చి ఇసుకెత్తాడు వచ్చే పని చేశారు నాకు చూడండి. మనోడైతే కొద్దిసేపు ఏం చేస్తున్నాడు. మన ఇన్స్టా అయితే 100K దగ్గరలో ఉంది. అమ్మ రాజే పడి దోమ తీరిపోయింది. అది మీరు రాజే పడి కంటే చెక్అవుట్ చేద్దాం చూస్తున్నాం. అయితే ఊబర్ బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ థింగ్ వచ్చి వెళ్ళిపోతారు. బీచ్ వచ్చి చాలా బాగుంది. నెక్స్ట్ థింగ్ అంటే బుక్ అయిపోయింది, ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఇదే నా ఫోన్, గోల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు కదా, ఇదే బెటర్. నెక్స్ట్ వచ్చి అన్ని 100K కూడా వస్తుంది. దగ్గరకు వచ్చారు. లండన్ బాయ్ అక్కడ కూర్చున్నారు. ఎవరో మోసపోయి బీచ్లోనే కడిగేసుకుంటున్నాడు. నా మహానుభావుడి సినిమా గుర్తొచ్చింది. మనమైతే కోవబండి ఎండకి వెళ్ళి మనమైతే కంచి వెళ్ళిపోతాం. వైజాగ్కి బాయ్ చెప్పేద్దాం. నెక్స్ట్ థింగ్ వచ్చిందంటే మనకి చెమటలు పుల్లి కట్టేసి ఉంటుంది. ఉంటుందంట. మనమైతే వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ వెళ్తాం ఎందుకంటే మనకి చెమటలు పట్టేసి నెక్స్ట్ థింగ్ రేపు పొద్దున హైదరాబాద్ వెళ్ళాలి. నేను దాని గురించి వెళ్తాను. అన్న కూడా తెలియదు, అమ్మాయి ఏం కదన్నా. సరే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్న. ఎలా చెప్పు సో మై అందరికీ ఫ్రెండ్షిప్ డే. బాయ్ విజయవాడ వచ్చినప్పుడు వస్తాను. విజయవాడ వచ్చినప్పుడు కలుద్దాం మళ్ళీ. బాయ్ బ్రో. బాయ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మనోడైతే మనతో పాటు 16.5 కిలోమీటర్స్ నడిచి ఇంకెళ్ళిపోయాడు. మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. మనమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళి నెక్స్ట్ మనం మేమూరులో ఎండ్ చేద్దాం. లాగ్ అయితే ఇవన్నీ మనం తీసుకెళ్ళేది అయితే చూడండి. ఎలా కట్టారు పనుల మీద. ఆయన ఇటు నుంచి వచ్చాం. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇటు సైడ్. అయితే మధ్యలో వాళ్ళని దాటుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ థింగ్ వచ్చి ఏంటంటే మనం వెళ్ళిన ట్రైన్ ఎక్కేసి అలా భీమవరం వెళ్ళిపోవాలి. అది ఇక్కడ చాలా బాగుంది సిటీ. నేను ఊహించలేదు ఎంత పెద్దగా ఉంటుందని. అదే ట్రాఫిక్ అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్కి మనమైతే పెంచి వెళ్ళిపోదాం. మనకైతే అన్న అయితే దింపడు. అయ్యండా గైస్ మనమైతే వెళ్ళి టికెట్ తీసుకుని వెళ్ళిపోదాం. మన ట్రైన్ 4:30కి ఉంది. 20 or 30 minutes. ట్రైన్ వచ్చాక అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పుడు మనం వెళ్ళి ఎక్కేస్తాం. అనౌన్స్మెంట్ చేశారు ప్లాట్ఫామ్ నెంబర్ 3. మనమైతే అక్కడికి వెళ్దాం. ఏంటంటే మనకి రబ్బింగ్ గట్టిగా అయిపోయింది. అందుకే వచ్చేసాను, లేదా రాబోదు నేనైనా సరే. భోజనం కూడా లేదు. మనకెళ్ళి చూసుకోవచ్చు. 7 ఎలా కాలేదు ట్రైన్ చూడండి. మరి దారుణంగా లేదా లాస్ట్ టైం మీద పర్లా. అయితే ఛార్జింగ్ పెడదంటే ఛార్జింగ్ కూడా ఎక్కట్లేదు. ఏమనాలి బాబు, మరి దారుణంగా ఉంది. భయ్యా సబ్స్క్రైబ్
మనకైతే ఇందాక సీట్ దొరికింది సామాన్ కూడా వచ్చాక, కాకపోతే ఇక్కడ లిప్ వచ్చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పొద్దున్న ఫుడ్ లేని వల్ల ట్రైన్లో ట్రైన్లో తినడం మీకు తెలిసిందే కదా, అది ఫుడ్ బాగోదు, ఏం బాగోదు. నెక్స్ట్ థింగ్ వచ్చి వాలీబాల్ వచ్చింది, అంటే పొద్దున్న దొరికింది అన్న కింద కూర్చున్నాడు. మనకైతే హఠాత్తుగా ఒక జర్నీ జరిగింది, ఎందుకంటే ట్రైన్ ఎక్కిన జనరల్ కాబట్టి ఖాళీ లేదు. నెక్స్ట్ థింగ్ వచ్చి ట్రైన్ కింద నడిపారు, చిన్న చిన్న భుజాల మీద దెబ్బలు తగినాయి. కానీ మీరైతే కేర్ఫుల్గా ఎక్కండి. ఎక్కడికి వెళ్తాం తెలుసా, అక్కడ చార్మినార్ టీ అని ఉంటుంది, అంటే చార్మినార్ తెచ్చి అట్లా చార్మినార్ టీ అని షాప్ ఉంటుంది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి తాగి మన ఇంటికి వెళ్దాం. ఈ లాగ్ ఇక్కడితో సమర్పం. బాయ్ బాయ్.